విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో మంత్రి నారాయణ సానుకూల ప్రకటన చేయడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ను సిద్ధం చేసినట్టు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టుపై ముందుకెళ్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మెట్రో రైల్ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మంత్రి ఆరోపించారు. పై స్వయంగా కేంద్ర మంత్రిని కలిసినట్టు వివరించారు. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని చెప్పారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. 2 ఫేజ్లలో 4 కారిడార్లలో నిర్మిస్తామని మంత్రి వివరించారు. 2014 విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ ఐటమ్ 12 ప్రకారం విజయవాడ విశాఖకు మెట్రో రైల్ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలని పొందుపరిచారు. దీని ప్రకారం 2014లో డిపిఆర్ సిద్ధం చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు నాటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. 2015లోనే డిఎంఆర్సీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. విశాఖపట్నానికి సంబంధించి 42.5 కిలోమీటర్ల నెట్వర్క్తో 3 కారిడార్లతో మీడియం మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలిచ్చారు. 2019 ఏప్రిల్లో టెండర్లు పిలవగా కొన్ని కంపెనీలు బిడ్లు కూడా దాఖలు చేశాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో భోగాపురం వరకు పొడిగించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టును పెండింగ్లో పెట్టేసింది. తిరిగి 2020 మార్చి 19న గుర్గాంకు చెందిన విఎంటీసీ అనే కంపెనీకి విశాఖ మెట్రో డిపిఆర్ బాధ్యతలు అప్పగించగా మొత్తం 76.9 కిలోమీటర్ల మేర 14,300 కోట్ల ఖర్చుతో 4 కారిడార్లలో ఏర్పాటుకు డిపిఆర్ ఇచ్చింది. 2021 ఏప్రిల్లోనే డిపిఆర్ ఇచ్చినప్పటికీ 2023 డిసెంబర్ 15 వరకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలకత్తా మెట్రో రైల్ తరహాలో 100% కేంద్ర ప్రభుత్వం భరించేలా రైల్వే శాఖకు అప్పగించేలా కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచామని మంత్రి నారాయణ తెలిపారు. దీనికి సంబంధించి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి లేఖ ఇవ్వడంతో పాటు సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని చెప్పారు. 2 దశల్లో 4 కారిడార్లలో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలిచ్చామన్నారు. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో నిర్మాణం చేస్తామన్నారు. మొదటి కారిడార్ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్ల మేర, రెండో కారిడార్లో గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.07 కిలోమీటర్ల మేర, మూడో కారిడార్లో తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 46.23 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లతో నిర్మించే ప్రాజెక్టుకు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఇక రెండో దశలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 30.67 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. విశాఖ మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్ వస్తున్న అంశాన్ని కూటమి నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రతి క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా కార్ షెడ్, ఎండాడ, హనుమంతవాక, మద్దిలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, గాజువాక, స్టీల్ ప్లాంట్ జంక్షన్ల వద్ద 2 లెవెల్ మెట్రో ఫ్లైఓవర్లు నిర్మించే ప్రతిపాదన కూడా చేస్తున్నట్టు మంత్రి వివరించారు.